అల్లు అర్జున్ ముచ్చట గదేనబ్బా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటల రేవతి అనే ఓ అక్క పానం పోయే కదా వాళ్ళ కొడుకు దవాఖాన్ల చేరికయ్యే ఇక ఆ ముచ్చట మీద ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా మాట్లాడే అది పెద్ద రచ్చ అవుతుంది కదా అయితే ఇవాళ సినిమా వాళ్ళంతా ముఖ్యమంత్రిని కలుస్తానికి పోయిండ్రు మరి ఎవరెవరు పోయిర్రు ఆడ ఏమైంది మనం కూడా తెలుసుకోవాలి కదా చలో పాండ్రి ఇలా సినిమా పెద్దలంతా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు. పోంగానే పుష్పగుచ్చాలు ఇచ్చి ఇగో ఇట్లా సాల్వలేసి సన్మానం చేసిర్రు సీఎం సార్ని. ఈ మీటింగ్ లా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అట్లనే చిక్కడపల్లి పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. దిల్ రాజు ఆధ్వర్యంలో నడిచింది ఈ మీటింగ్. ఈ హైదరాబాద్ ని నేషనల్ సినిమా అడ్డా కాకుండా ఇంటర్నేషనల్ సినిమా అడ్డా చేయడానికి మా నుంచి ఏం సలహాలు కావాలో మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పుర్రి, మీ సలహాలు మాకు ఇర్రి అని చెప్పిండట ముఖ్యమంత్రి గారు. ఇక మరి టికెట్ల పెంపు బెనిఫిట్ షోల గురించి ఏమన్నా మాట్లాడిండా అంటే గిట్లా అంటుండు దిల్ రాజు సారు. అగో ఇన్నారు కదా, అది పెద్ద మ్యాటరే కాదట, అది ఇంపార్టెంటే కాదట, అంతకు మించిన టాస్క్ ఇచ్చిండట సీఎం సారు. తొందరలోనే హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ హబ్ గా మారుస్తారంట. ఇది ఇట్లుంటే సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఆయనే అసలు నువ్వు పగటి వేసే కానివి నువ్వు ఆంధ్రుని లెక్కుండా అని మాట్లాడితే ఇగో గిట్లా కౌంటర్ ఇచ్చిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు అన్న. సినిమాలల్లా ఆంధ్ర తెలంగాణ భేదాభిప్రాయాలు వద్దని చెప్పుకొచ్చిండు. ఇక ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజల మీద ఎమ్మెల్యేలు మంత్రులు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే, ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు అయింది ఏర్పడి కూడా ఏ చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ప్రజలను కంటి రూపాయలు కాపాడుతున్నారు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు రెచ్చిపోతా ఉన్నారు, మంత్రులు రెచ్చిపోతా ఉన్నారు. ఓ చిన్న సంఘటన ఆంధ్రలో వెళ్ళిపోండి అనే విధంగా భయంకరంగా ఒక ఎమ్మెల్యేలు మాట్లాడారు. మన శిక్షణ తరగతులు పెట్టిరిల్లు, మరి స్పీకర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు పెట్టినప్పుడు ఇటువంటి భాష మాట్లాడొద్దు అన్నటువంటి ఆలోచన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఆ రోజున ఆ రకమైనటువంటి శిక్షణ తరబెట్టి సాగరిస్తా ఉన్నారు. ఇవాళ ఆందోళన తెలిపండి ఇది ఉండొద్దు అని ఒక లాయరు, ఒక అతను, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే, అదే ఒక మంత్రి నువ్వు ఏం కంట్రిబ్యూషన్ ఉన్నది సినిమా వాళ్ళది అన్నటువంటి మాటలు మాట్లాడడం నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్ నగరానికి సినిమా ఫీల్డ్ తెచ్చిందే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి 1989లో. చాలా మంది తెలియదు. ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నగరం రండి, తమిళనాడు నుంచి రండి అని చెప్పి హైదరాబాద్ నగరం. అల్లు అర్జున్ ఇంటికి పోయి కొంతమంది పూల కుండీలు అట్నే హంగామా చేసే కదా. ఇగో సంక్రాంతి లోపు మీరంతా ఇంచెల్లి దుకాణం చదువుకోవాలి, లేకపోతే మేమే పిలిపిస్తాం, సంక్రాంతి దాకా మీకు టైం ఇస్తాం అంటున్నారు ఇంకొంతమంది. ఇక చూడాలి మరి ఈ అల్లు అర్జున్ పంచాయతీ ఎప్పుడు వస్తుందో. కానీ ఎవరి మాట అల్లదేనబ్బా, ఎవ్వరు తగ్గుతలేరు, పుష్పాల హీరో తగ్గనట్టే. చూడాలి ముందు ముందు ఏమవుతుందో. మరి మేము చెప్తా ఉన్నాం, అల్లు అరవింద్ జాగ్రత్త, నువ్వు ఓన్లీ వేషాలు పగటి వేషాలు వేసుకొని మరి ఒక చెత్త సినిమా తీసినావు. అదే మన పుష్ప అంటే ఏంది, మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడిలాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి, కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో